గైస్, దిస్ ఇస్ మనీషా పైడాల. యు ఆర్ వాచింగ్ కాసా ఇంటీరియర్స్. సో ప్రెసెంట్ నేనైతే రాజపుష్ప ప్రొవిన్షియల్ లో ఉన్నాను, లొకేటెడ్ ఇన్ నార్సింగి. సో ఇక్కడైతే మనం చాలా సక్సెస్ఫుల్ ఫ్లాట్స్ అయితే హ్యాండ్ ఓవర్ ఇచ్చేసేసాము. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లాట్ అనమాట. సో మన క్లయింట్స్ కి వచ్చేసరికి క్లయింట్ నేమ్ సతీష్ గారు అండ్ స్వాతి గారు. సో వాళ్ళైతే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటారు. దిస్ ఇస్ ఎక్స్పర్ట్ జోన్ ప్రాజెక్ట్. మీకు ముందు ముందు వాళ్ళ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కంప్లీట్లీ 3 BHK ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఎంట్రీ అవ్వగానే కార్నర్ ఫ్లాట్ రావడం వల్ల బాగా స్పేషియస్ గా అయితే వచ్చింది. సో ఎంట్రీ అవ్వగానే మనకి రైట్ సైడ్ వాల్ అంతా మనం టీవీ యూనిట్ కే కన్సిడర్ చేసేసాము. సో ఇక్కడ మీరు టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మార్బుల్ ఫినిష్ చాలా సైడ్స్ లో యూజ్ చేసాము. ఇది బాగా ట్రెండింగ్ ఉన్న లామినేట్ కాసాలు. అండ్ మెయిన్ ఇక్కడ లోవర్స్ కూడా యూజ్ చేసేసాము. మెయిన్ ఇక్కడ ఏంటి అంటే జనరల్ గా మనకి లోవర్స్ యూజ్ చేసి హిడెన్ ప్యానల్ చేస్తాము. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే కంప్లీట్ ఈ షేప్ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా మనకి హిడెన్ డోర్ కమ్ మనకి ఎంసీబీ బాక్స్ కి అయితే స్టోరేజ్ ఇచ్చేసేసాము. చూస్తున్నారు కదా, డైరెక్ట్ ఓపెన్ చేసేసుకుంటే ఇక్కడ మనకైతే ఎంసీబీ బాక్స్ అయితే వచ్చేస్తుంది. దెన్ కీస్ కూడా ఇక్కడ మనం హోల్డర్ చేసుకోవచ్చు. దెన్ ఇలా అంబ్రిల్లాస్ ఎలాంటివి ఏమైనా కావాలన్నా కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇది అండ్ కంప్లీట్లీ ఇలా క్లోజ్ అయిపోతుంది. అండ్ మెయిన్ ఇక్కడికి వచ్చేసేస్తే టీవీ రెగ్యులర్ బేస్ స్టోరేజ్ అయితే ఇచ్చేసేసాము. బట్ మీరు ఇక్కడ చూసినట్టయితే అన్నిటికన్నా డిఫరెంట్ గా మనం ఏం చేసాము అంటే దీన్ని పుల్ అవుట్ డ్రా గా కన్సిడర్ చేసాము. లైక్ మీరు ఏదైనా వైర్స్ కానీ కేబుల్స్ కానీ ఏదైనా ప్లేస్ చేసుకోవాలి అన్నా కూడా మొత్తం ఇక్కడ వచ్చేస్తాయి. అంటే మనకి అవి విజిబిలిటీ ఉండదు అనమాట. సో డైరెక్ట్ గా ఇలా పుల్ అవుట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కార్నర్కి వచ్చేసరికి టాల్ యూనిట్ ఇచ్చాము. సో టాల్ యూనిట్స్ అనేవి టీవీ యూనిట్ లో కామన్ అయిపోతున్నాయి. సో సేమ్ టాల్ యూనిట్ అలాగే ఇచ్చాము. బట్ ఇక్కడ టింట్ ఆఫ్ షేడ్స్ చూస్తున్నారు కదా, రోజ్ గోల్డ్ ప్రొఫైల్ యూజ్ చేసేసాము. అండ్ లామినేట్ కూడా మనకి ఆల్మోస్ట్ రోజ్ గోల్డ్ లామినేటే యూజ్ చేసేసాము, లుక్ అండ్ ఫీల్ రెండు మ్యాచ్ చేయడానికి. అండ్ ఇన్సైడ్ మనం ఆల్రెడీ గ్లాస్ షట్టర్స్ వస్తే యాజ్ యూజువల్ మనం ప్రొఫైల్ లైటింగ్ ఇస్తాం కదా, సేమ్ లైటింగ్ తోటి. సో కంప్లీట్ టీవీ యూనిట్ ఎంట్రీ గ్రాండ్ గా ఉండేటట్టు మనం ఇది డిజైన్ చేసామన్నమాట. సో నెక్స్ట్ దీనికి అడ్జసెంట్ గా మనకి ఇది ఏంటి అంటే లాంగ్ లివింగ్ ఏరియా అయితే వచ్చేసింది, లివింగ్ కమ్ డైనింగ్. సో ఇప్పుడు మీకు సోఫా బ్యాక్ వాల్ కూడా ఎలా ఉందో చూపించేస్తాను, వచ్చేయండి. సో ఇక్కడ మెయిన్ డోర్ కి బ్యాక్ సైడే మనము సోఫా వాల్ అయితే హైలైట్ చేసేసాము. సో ఇక్కడ రెగ్యులర్ ప్యానలింగ్స్ అలా కాకుండా పీవీసీ బీడింగ్స్ తీసుకున్నాము. ఇన్సైడ్ అంతా గోల్డ్ మిర్రర్ తోటి అండ్ సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వచ్చేటట్టు మనం హైలైట్ చేసాము. అండ్ ఇక్కడ సోఫా సెక్షన్ కూడా ఎల్ షేప్ ప్రొవిజన్ అయితే ఇచ్చేసేసాము. సోఫా బ్యాక్ సైడ్ ఏంటంటే ప్యానల్స్ కాకుండా లోవర్స్ యూజ్ చేసాము. సో ఈ కంప్లీట్లీ పీవీసీ లోవర్స్ ఇన్ బిట్వీన్ మనం ఏంటంటే బ్రాస్ ది ట్రీ అయితే పెట్టాము. సో క్లయింట్ కి ఇది చాలా ఇష్టం ఉండే ఇలాంటి ట్రీ ప్లేస్ చేసుకోవాలని, దీనికోసం చాలా రోజులు అయితే వెయిట్ చేసేసారు. ఫైనల్లీ ఆ ట్రీ అనేది మనం ఇక్కడ పెట్టాము. ఈ ఆర్టిఫాక్ట్ ఏదైతే చూస్తున్నారో అది కంప్లీట్లీ బ్రాస్ ఆర్టిఫాక్ట్. సో ఈ కంప్లీట్ సీటింగ్ జోన్ ని మనం క్లోజ్ చేస్తూ ఇక్కడ జూలా ప్రొవిజన్ అయితే ఇచ్చేసేసాము. సో ఈ జూలా కూడా మీకు మల్టీపర్పస్ జూలా చాలా వీడియోస్ లో నేను చూపించాను, 2 ways లో ఉంటుంది. అండ్ ఇక్కడ జూలా పెట్టడానికి మనం సీలింగ్ కూడా చూసారు అంటే డివైడ్ మనం వుడెన్ సీలింగ్ తోటి ఈ జూలా ఒక సీలింగ్ మనం హైలైట్ చేసేసాము. మెయిన్ లివింగ్ ఏరియాలో వచ్చేసరికి మీరు సీలింగ్ చూస్తే ఇక్కడ అసలు మనం స్టెప్స్ డ్రాప్ చేయలేదు, కంప్లీట్ ప్లెయిన్ సీలింగ్ తీసుకున్నాము. ఓన్లీ జిప్సమ్ బీడింగ్స్ తోటే మనం ఇదంతా హైలైట్ చేసేసాము. సో మనకి లివింగ్ నుంచి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కదా, స్ట్రైట్ వ్యూ ఉంటుంది డైనింగ్ ఏరియా. సో ఇక్కడ మనం డైనింగ్ ప్రొవిజన్ అయితే ఇచ్చేసేసాము. ఈ కార్నర్ లో మనకి యాజ్ పర్ బిల్డర్ ప్రొవిజన్ ప్రకారం మనకి పూజ కిచెన్ లో వచ్చింది. బట్ మనం దాన్ని తీసేసి కంప్లీట్లీ ఇక్కడ ప్లేస్ చేసేసాము. అండ్ దీని ఆపోజిట్ లో మనం క్రాకరీ సెక్షన్ అయితే ఇచ్చేసాము. బిఫోర్ గోయింగ్ టు పూజ ఒకసారి ఇక్కడ సీలింగ్ చూసారు కదా. సో సీలింగ్ ఇక్కడ ఏంటంటే డైనింగ్ పైన మనకి బాగా హైలైట్ చేయాలి కాబట్టి వుడెన్ సీలింగ్ తీసుకున్నాము విత్ గ్లాస్. సో ఏ గ్లాస్ అయితే మనం ఇక్కడ రన్ చేసాము సేమ్ క్రాకరీ యూనిట్ లో కూడా రన్ చేసాము, అది మీకు చూపించేస్తాను. ఇది మనం షాన్లేర్ కమ్ ఫ్యాన్ తీసుకున్నాము. సో ఇక్కడ మీకు పూజ చూపించేస్తాను. సో ఇది చాలా స్పేస్ సేవింగ్ పూజ అనమాట. దీంట్లో చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి. ఏంటి అంటే ఎవరికైతే పూజా యూనిట్ మనకి ప్రాపర్ గా ఇప్పుడు బిల్డర్ సరిగ్గా ఇవ్వట్లేదు కదా, సో స్మాల్ స్పేస్ లో కూడా పూజా యూనిట్ ఎలా చేసుకోవచ్చు, ఎంత బ్యూటిఫుల్ గా చేసుకోవచ్చు దానికి ఎగ్జాంపుల్ అనమాట ఈ పూజ. ఇది మీకు జస్ట్ కార్నర్ లో రెగ్యులర్ పూజ ఉన్నట్టు ఉంటుంది. బట్ దీంట్లో ఏంటి అంటే మనకి పైన మీరు చూసినట్లయితే మొత్తం బ్రాస్ తోటి అష్టలక్ష్మీస్ కానివ్వండి, అది మొత్తం ఇదంతా హైలైట్ చేసేసాము డోర్ పైన. ఇవి డోర్స్ మనకి
కంప్లీట్ ఓపెన్ చేసేస్తే బ్యాక్ డ్రాప్ కూడా మీకు గ్లాస్ తోటి వెంకటేశ్వర స్వామి ప్రింటింగ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మన దగ్గర బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. సో సేమ్ అలాగే అంటే ప్రతి క్లయింట్స్ అవి చూసి అవే అడుగుతున్నారు. సో సేమే తీసుకున్నాము. అండ్ బాటమ్ కూడా రెగ్యులర్ స్టోరేజ్ వచ్చేస్తుంది. ప్రసాదం ట్రే స్టోరేజ్ ప్రతి దాంట్లో ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే అన్ని వీడియోస్లో మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి సీటింగ్ ప్రొవిజన్ కూడా ఇచ్చేసాము. ఏమన్నా పైన ఉండి పెద్దవాళ్ళు కూర్చొని పూజ చేసుకోవాలి అన్న సో సీటింగ్ ప్రొవిజన్ కూడా ఇచ్చేసేసాము. ఇది జస్ట్ పుల్ అవుట్ చేసేసి మీరు దానిపైన కూర్చొని పూజ చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు రెగ్యులర్ గానే ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా అంటే వ్రతం కానివ్వండి, పెద్ద పూజ ఫంక్షన్ ఏమైనా చేసుకోవాలి అంటే ఇది కార్నర్కి ఉంటున్నట్టు ఉండకుండా దీన్ని మనం ఏం చేసాము అంటే యాక్చువల్లీ టూ సైడ్స్ మనం పాకెట్ డోర్స్ చేసాము. డోర్స్ రెండు లోపలికి టక్ ఇన్ అయిపోతాయి. టక్ ఇన్ అవ్వడమే కాదు, ఈ సైడ్ ఫేషియో మొత్తం మనం కంప్లీట్లీ ఇలా మూవ్ కూడా చేసేయచ్చు. సో ఇప్పుడు మీకు ఏదైనా ఎక్కువ మంది గెస్ట్లు అలా వచ్చినా కూడా సో కంప్లీట్లీ పూజ మొత్తం వ్యూ అనేది మీకు అంతా ఉంటుంది. సో ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ కావాలి అంటే ఖచ్చితంగా కాసాన్ అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఈ డోర్ ఓపెన్ అయినప్పుడు కంప్లీట్ పూజనే కాదు, మనం ప్లాట్ఫామ్ కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ మీరు చూస్తున్నారు కదా, సైడ్ మనకి ఫోల్డబుల్ టేబుల్ అయితే ఇచ్చేసేసాము. ఇది కంప్లీట్లీ ఓపెన్ చేస్తే ఇలా ఎక్స్టెన్షన్ అయిపోతుంది. మనకి వినాయక చవితి అప్పుడు డైరెక్ట్ వినాయక స్వామిని పెట్టుకోవాలన్నా, పాలవెల్లి పెట్టుకోవాలి అన్నా సో ఇదంతా మనకి నీట్ గా పెద్ద పూజ లాగా కనిపించేస్తుంది. సో మనకి వద్దు అన్నప్పుడు రెగ్యులర్ మనం ఏదైతే పూజ సెక్షన్ యూజ్ చేస్తున్నామో డైలీ యూస్ కి సేమ్ పూజ అనేది మనం యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ పూజకి మనకి క్రాకరీ ఇన్ బిట్వీన్ మనకైతే బాల్కనీ అయితే వచ్చేసింది. ఇదే మనకి మెయిన్ బాల్కనీ అనమాట. సో ఇక్కడ చూసినారు కదా, మనం ఫుల్ లెంత్ కర్టెన్స్ ఇచ్చేసాం పిల్మెంట్ అనేది యూజ్ చేసేసి. సో పిల్మెంట్ కూడా మీకు చాలా చెప్పాను అనమాట. సో లాంగ్ కర్టెన్స్ కావాలి అన్నప్పుడు అది యూజ్ చేస్తాము. మనకి బిసైడ్సే మనకి క్రాకరీ యూనిట్ అయితే వచ్చేసింది. సో ఈ క్రాకరీ యూనిట్ మీరు చూస్తున్నారు కదా, సో ఇదంతా కూడా మనం లామినేట్స్ తోనే డిజైన్ చేసేసాము. అండ్ లామినేట్స్ తోటి ఈ కర్వ్స్ అని మనకి పాసిబుల్ అవుతాయి. నేను ఎవ్రీ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ హైలైట్స్ ఏంటంటే హ్యాండిల్స్. సో నాబ్స్ మన దగ్గర డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది. సో లుక్ వైజ్ చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ అలా ఉన్నాయి. సో ఇదంతా మనకి రెగ్యులర్ క్రాకరీ లాగా కనిపించవచ్చు. బట్ దీంట్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ టాల్ స్టోరేజెస్ రెగ్యులర్ స్టోరేజ్ అయితే ఇచ్చేసాము. బట్ ఇదేంటి అంటే మీకు ఇక్కడ 2-way ఓపెనింగ్ అనేది ఇచ్చాము. సో దీంట్లో మెయిన్ ఏంటి అంటే ఇన్ కేస్ ఎవరైనా కూర్చున్నా కూడా డైరెక్ట్ ఇక్కడ ఈ డోర్ మనకి ఓపెన్ చేసే పాసిబిలిటీ లేనప్పుడు ఈ డోర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ లుక్ వైజ్ మెయిన్ ఏంటి అంటే మనకి లివింగ్ వాళ్ళకి కూడా క్రాకరీ యూనిట్ సైడ్ ఫేస్ కనిపిస్తే బాగోదు కదా. సో లుక్ అండ్ ఫీల్ బాగుండాలి అని చెప్పేసి మనం 2-way డోర్స్ అనేది ఇచ్చేసేసాము. సో ఎదర్ వేస్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇదే మెయిన్ క్రాకరీలో హైలైట్. సో క్రాకరీకి ఫ్రంట్లోనే మనం డైనింగ్ అయితే వేసాము. ఇది కూడా మొత్తం ఆనిక్ స్టోన్తో చేసిన డైనింగ్ టేబుల్. సో రెగ్యులర్గా చైర్స్ చూసుంటారు కదా, ఇక్కడ మనం ఏం చేసామంటే స్పేస్ సేవింగ్ వైజ్ ఎప్పుడైనా మనకి యూజ్ లేదు అన్నప్పుడు ఇవే కావాలి అని చెప్పి మనం బెంచ్ మోడల్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు మనకైనా స్పేస్ కావాలి, గెస్ట్లు అది యూజ్ లేనప్పుడు కంప్లీట్లీ మనం లోపలికైతే టక్ ఇన్ చేసేసేయచ్చు. సో టీవీకి మనకి క్రాకరీకి డైనింగ్ ఏరియాలో మధ్యలో మనకి ఈ వాల్ అయితే వచ్చేసింది. సో ఈ వాల్లో మనకి వ్యానిటీ సెక్షన్ అయితే ఇచ్చారు. బిల్డర్ ఆల్రెడీ వేరే వ్యానిటీ ఇచ్చారు, కంప్లీట్లీ అది రిమూవ్ చేసేసి మనం ఈ వాల్ అంతా మనకి ఫ్యూచర్ వాల్ హైలైట్ అయ్యేటట్టు, ఎందుకంటే మెయిన్ సోఫా ఏరియా నుంచి డైరెక్ట్ విజిబిలిటీ ఉండే వాల్ అనమాట. అది హైలైట్ చేయడానికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డిజైనర్ టైల్స్ తీసుకున్నాము. ఏవైతే గోల్డ్ లీవ్స్ ఉన్నాయో అవి ఎంబోస్ ఉంటాయి. అండ్ సేమ్ గోల్డ్ ఇంట్లో మనకి ఇక్కడ వాష్ బేసిన్ కూడా తీసుకున్నాము. రెగ్యులర్ స్టోరేజ్ అనేది ఇచ్చేసేసాము. కంప్లీట్లీ ఈ వాల్ అనేది సైడ్ బై సైడ్ మనం లూవర్స్ యూజ్ చేయడం వల్ల బాగా ఎలివేట్ అయితే అయిపోయింది. సో దీని సీలింగ్ కూడా కంప్లీట్ పాత్వే కాబట్టి సీలింగ్ కూడా మనము ప్రొఫైల్ సీలింగ్స్ తీసుకున్నాము. జిగ్జాగ్ ప్యాటర్న్ తీసుకొని కంప్లీట్ సీలింగ్ సెక్షన్ కూడా మనం ఇక్కడ డివైడ్ చేసేసాము. సో మనకి సోఫాకి బిసైడ్స్ మనకి కిచెన్ ఎంట్రన్స్ అయితే వచ్చింది. యాక్చువల్లీ పూజా జోన్ అయితే ఇక్కడ ఇచ్చారు బిల్డర్. కంప్లీట్లీ ఈ పూజ మనం తీసుకొచ్చి అక్కడ షిఫ్ట్ చేసేసాము, ఎందుకంటే క్లయింట్కి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలి. సో ఆ ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చేసేసాం అనమాట. టాప్ కూడా మనం స్పేస్ వేస్ట్ చేయకుండా స్టోరేజ్ కి ప్రొవిజన్ ఇచ్చేసాము, ఎందుకంటే స్టోరేజ్ ఇస్ మ్యాండేటరీ కాబట్టి. సో నౌ వీ ఎంటర్ ఇన్ టు ద కిచెన్. మోస్ట్ ఆఫ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్కి వచ్చేసరికి కిచెన్ చాలా కాంపాక్ట్ గా వస్తుంది. దీంట్లో కూడా బిల్డర్ ఎల్ షేప్ అయితే ఇచ్చారు. బట్ మనకి కౌంటర్ స్పేస్ చాలా మ్యాండేటరీ కాబట్టి మనం కంప్లీట్ యూ షేప్ అయితే తీసేసుకున్నాము, కన్వర్ట్ చేసేసాము. అండ్ ఇక్కడ మనకి ఈ చిమ్నీ చూస్తున్నారు కదా, ఈ చిమ్నీ కూడా మనకి ఈ బ్రాండ్ అంటే బియాండ్ బ్రాండ్ అనమాట. దీంట్లో మెయిన్ మీకు ఎందుకు హైలైట్ చేస్తున్నాను అంటే ఇక్కడ మనకి మ్యూజిక్ వింటూ కూడా మనం ఇది ఆపరేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే లేడీస్ కి చాలా సేపు ఎక్కువసేపు కిచెన్ లోనే ఉంటారు కుకింగ్ చేసేటప్పుడు. ఇక్కడ వీడియోస్ చూడొచ్చు, మ్యూజిక్ చూడొచ్చు. లైక్ మినీ టీవీ అనుకోండి, యూట్యూబ్ కనెక్ట్ చేసేస్తే ఈ చిమ్నీ కూడా మీకు బాగా కిచెన్ లో హెల్ప్ గా ఉంటుంది. సో అందుకోసమే ఈ చిమ్నీ అయితే చూపిస్తున్నాను. ఇంకా రెగ్యులర్ గా మీరు బ్యాక్ చూసినట్టయితే కౌంటర్ అయితే మేము గ్రానైటే వెళ్ళిపోయాము, మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఈ కలర్ కి కాంప్లిమెంట్ చేస్తుంది. కంప్లీట్ కిచెన్ అంతా మేము అక్రిలిక్ కిచెనే చేసేసాము. బ్యాక్ డ్రాప్ కూడా ఫుల్ బాడీ టైల్స్ తీసేసుకొని ఈ వ్యూని హైలైట్ చేసేసాము. అండ్ కిచెన్ డీటెయిల్ గా వచ్చేసి టాండెమ్ డ్రాసే యూజ్ చేసాము, రెగ్యులర్ స్టోరేజే యూజ్ చేసేసాము. మెయిన్ ఇక్కడ మీకు చూపించాల్సింది ఏంటి అంటే ఈ టాల్ యూనిట్. రెగ్యులర్ గా ఇప్పుడు మన కౌంటర్ స్పేస్ ఎంత
ఉన్నా కూడా మీకు సరిపోదు కదా. సో దానికోసమే మనం ఏం చేసామంటే ఈ టాల్ యూనిట్ ఫిక్స్ చేసాము. సో రోలింగ్ షట్టర్ అనుకోండి, రోలింగ్ షట్టర్ లో మనకి అంత స్పేస్ లేదు కిచెన్ లో పెట్టుకోవడానికి. అలాంటి కేసెస్ లో మనం ఇలాంటి టాల్ యూనిట్స్ తీసేసుకొని దాంట్లో ఏవైతే డ్రాస్ ఉన్నాయో అవి కంప్లీట్లీ పుల్ అవుట్ చేసేసుకోవచ్చు. సో మిక్సీ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆపరేట్ చేసేసుకోవచ్చు. కావాల్సిన ఎలక్ట్రికల్ ప్లగిన్స్ కూడా మనం ఇన్సైడ్ ఇచ్చేసేసాము. సో ఇక్కడ మనకి ఎయిర్ ఫ్రైయర్స్ కానివ్వండి, సో అలా ఏవి కావాలి అన్నా కూడా మనం పుల్ అవుట్ చేసేసుకొని యూజ్ చేసుకొని డైరెక్ట్ టక్ ఇన్ చేసేసేయచ్చు. సో ఇది అనమాట ఈ టాల్ యూనిట్ లో స్పెషాలిటీ. ఇలాంటి ఐడియాస్ ఏంటి అంటే మనకి కౌంటర్ స్పేస్ కి చాలా యూజ్ అవుతాయి. సో ఇలాంటి ఐడియాస్ కావాలి అంటే కాసాకి విజిట్ చేసేసేయండి. సో మెయిన్ కిచెన్ కి ఆపోజిట్ లోనే మనకి ఒక వాల్ అయితే వచ్చింది. సో ఈ వాల్ కూడా మనం స్టోరేజ్ తీసేసుకున్నాము. సో ఈ కార్నర్ టాల్ యూనిట్ తీసుకున్నాము. ఇక్కడ ఓవెన్ టు కమ్ అనమాట. సో దానికైతే నిష్ ప్రొవైడ్ చేసేసాము. అండ్ వాల్ యూనిట్స్ రెగ్యులర్ స్టోరేజ్ తీసేసుకున్నాము. బట్ ఇక్కడ లైటింగ్ చూస్తున్నారు కదా, కౌంటర్ లైటింగ్ ఇస్ మ్యాండేటరీ. మేము ప్రతి సైట్ లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాము, ఎందుకంటే ఏమైనా కుకింగ్ చేసుకునేటప్పుడు లైటింగ్ ఇస్ మ్యాండేటరీ కాబట్టి. ఇక్కడ మీరు చూస్తే విక్కర్ బాస్కెట్స్ కాకుండా మనం ఏం చేసామంటే రెగ్యులర్ బాస్కెట్స్ కి కేన్ తోటి పెట్టాము. సో దానికోసమే ఇది అంటే మీ ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. దీంతో ఇన్సైడ్ మీరు చూసినట్లయితే సెక్షన్స్ చేసాము, లైక్ ఆనియన్స్ కానివ్వండి, వైట్ ఆనియన్స్. సో నార్మల్ డ్రానే మనం ఇక్కడ విక్కర్ బాస్కెట్స్ గా కూడా కన్వర్ట్ చేసేసాము. అండ్ కంప్లీట్ హోమ్ అంతా కూడా మనం సాఫ్ట్ క్లోజే యూజ్ చేసేస్తాము. కంప్లీట్ ఫ్లాట్ ఏ హింజెస్ ఉన్నా కూడా సాఫ్ట్ క్లోజే యూజ్ చేస్తాము. ఇలాంటి విక్కర్ బాస్కెట్ ఆప్షన్స్ మన దగ్గర డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి. వీటి గురించి మోర్ డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి ఆఫీస్ కి చెక్ ఇన్ చేసేసేయండి. మనకి కిచెన్ డోర్ కి నెక్స్ట్ డే మాస్టర్ బెడ్రూమ్ అయితే వచ్చేసింది. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా హైలైట్ అనమాట ఈ ఫ్లాట్ కంప్లీట్ లో. సో ఒకసారి ఎలా ఉందో చెక్అవుట్ చేసేద్దాం, వచ్చేయండి. సో మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ ఫ్లాట్ లో ఏదైనా హైలైట్ ఉంది అంటే ఇదే అనమాట. నాకు కూడా చాలా మోస్ట్ ఫేవరెట్. సో మా క్లయింట్స్ కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా నచ్చిన ప్లేస్ ఏంటి అంటే ఇదే అనమాట. చూడంగానే ఎలిగెంట్ అండ్ లగ్జరీ ఫీల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నార్మల్ రేంజ్ లైక్ మన డీకో వార్డ్రోబ్స్ కి వెళ్ళాల్సిన నీడ్ ఏం లేదు. లామినేట్స్ లో కూడా లగ్జరీ ఫీల్ వచ్చేటట్టు మనం ఈ వార్డ్రోబ్ అయితే డిజైన్ చేసేసాము. సో ఇదంతా మనం మ్యాట్ ఫినిష్ లామినేట్స్ అయితే తీసుకున్నాము. మెయిన్ ఏంటంటే లామినేట్ సెక్షన్ ని బ్రేక్ చేస్తూ మనం సెంటర్ లో ప్రొఫైల్ కూడా ఇచ్చాము. లైక్ ఏమైనా హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, మీరు ఏమైనా హైలైట్ చేసుకోవాలంటే ఆ ఎలిమెంట్స్ కూడా అలా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే రెగ్యులర్ వార్డ్రోబ్స్ లా వెళ్ళలేదు అండ్ మీన్ వార్డ్రోబ్ ప్లస్ లాఫ్ట్ లా వెళ్ళలేదు. కంప్లీట్ బాటమ్ కి పుష్ చేసేసాం. కింద చూస్తున్నారు కదా, ఇవన్నీ మనం డ్రాస్ అయితే ప్రొవైడ్ చేసేసాము. మెయిన్ ఇక్కడ నేను హైలైట్ చేయాల్సింది లామినేట్స్. సో ఇవన్నీ డిజైనర్ లామినేట్స్, చూడడానికి మీకు ఎక్రలిక్ గ్లాస్ లాగా ఉంటుంది. సో సేమ్ లామినేట్స్ మనం ఇక్కడ యూజ్ చేసేసాం. ఈ వార్డ్రోబ్ ఏంటంటే వాల్ టు వాల్ తీసుకున్నాం, కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ కంటిన్యూషన్ మనం సీటింగ్ విత్ కుషన్ ప్రొవైడ్ చేసేసాము. అండ్ బాటమ్ లో కూడా మీకు కంప్లీట్లీ స్టోరేజ్ తీసేసుకొని ఒక లాక్ ప్రొవిజన్ అయితే ఇచ్చేసేసాము. ఇక్కడ మీరు ఫ్లాట్ లో చూసిన కర్టన్స్ కానివ్వండి, వాల్ పేపర్స్, వాట్ ఎవర్ మీరు చూస్తున్నారు కదా, అంతా మనం కాసానే ప్రొవైడ్ చేసేసింది. సో మనకి ఇక్కడ ఈ బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ సెక్షన్ అయితే ఈ కార్నర్ లో ఇచ్చేసేసాము. సో బెడ్ కి ఆపోజిట్ లో బెడ్ రిఫ్లెక్షన్స్ పడకుండా ఒక కార్నర్ కి అయితే మనము మిర్రర్ అయితే ఇచ్చేసాము. మిర్రర్ కూడా మీరు చూస్తున్నారు కదా, రెగ్యులర్ డిజైన్ కాకుండా అమీబా షేప్ అయితే పిక్ చేసేసుకొని బ్యాక్ లైటింగ్ అయితే ఇచ్చేసేసాము. అండ్ టాప్ కూడా మీకు రెగ్యులర్ గా యూజ్ చేసేదానికి స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేసేసాము. ఇక్కడ జస్ట్ ఫ్లాప్ డౌన్ ఇచ్చేసేసి మీకు రెగ్యులర్ థింగ్స్ ఉంటాయి కదా, కూమ్ అలాంటివి ప్లేస్ చేసుకోవడానికి ఇచ్చాము. బట్ మెయిన్ స్టోరేజ్ మనము ఈ కార్నర్ కి పుష్ చేసేసాము. ఇక్కడ మనకి చాలా స్పేస్ అయితే వచ్చింది. సో దీంట్లో ఏంటంటే ఓపెన్ పెల్ పెట్టేసేసి ఇక్కడ మనకి కాస్మెటిక్ జోన్ అయితే అండ్ బ్యాంగిల్ హోల్డర్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము. సో ఇక్కడ మనకి డ్రెస్సింగ్ బ్యాక్ సైడ్ స్టోరేజ్ అంతా ఇక్కడ వచ్చేసింది. సో మనకి మిర్రర్ కంటిన్యూషన్ మనం టీవీ యూనిట్ అయితే ఇచ్చేసేసాము. టీవీ యూనిట్ లో కౌస్ చూస్తున్నారు కదా, ఈ కౌస్ అంతా కూడా మనం లామినేట్ లోనే డిజైన్ చేసేసాము. సో ఇక్కడ మీరు నేను ఇందాక యూజ్ చేసిన లామినేటే సేమ్ లామినేట్ ఇక్కడ యూజ్ చేసేసాను. టచ్ అండ్ ఫీల్ కూడా మీకు ఫ్లూటెడ్ గ్లాస్ లాగా ఉంటుంది. బట్ ఇది మనకి లామినేట్ కలెక్షన్ లోనే ఉంటుంది. టీవీ బ్యాక్ డ్రాప్ కూడా మనం హెవీగా అయితే హైలైట్ చేయలేదు. బెడ్రూమ్స్ లో హెవీ టీవీ యూనిట్స్ అంతా సజెస్టబుల్ కాదు కదా, జస్ట్ బీడింగ్ ఇచ్చేసేసి ఇన్సైడ్ మనము వాల్ పేపర్ అయితే ఇచ్చేసేసాము. కస్టమైజ్డ్ వాల్ పేపర్ ఇచ్చేసేసాము. సో లుక్ అండ్ ఫీల్ కూడా చాలా క్లాసీగా ఉంటుంది. సో బాటమ్ అంతా స్టోరేజ్ ఇచ్చేసేసాము. కంప్లీట్ ఫ్లాట్ అంతా కూడా మనం మినిమల్ సీలింగే తీసుకున్నాము. ఈ రూమ్ లో కూడా సేమ్ జస్ట్ ప్లెయిన్ సీలింగ్ తీసేసుకునేసేసి జస్ట్ సెంటర్ డ్రాప్ అయితే ఇచ్చేసేసాము. ప్రొఫైల్ లైట్స్ తోటి హైలైట్ చేసేసాము. సో ఈ ఫ్లాట్ లో మనము 3 బెడ్స్ అంటే 3 BHK చెప్పాను కదా, ఎవ్రీ రూమ్ లో మనం అయితే బెడ్స్ అయితే డిజైన్ చేసాము. సో ఈ బెడ్ కూడా మనకి ఇక్కడే ఆన్ సైట్ లోనే ప్రిపేర్ చేసాము. అండ్ హెడ్ బోర్డ్ అంతా కుషనింగ్ ఇచ్చేసేసాము. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా హైడ్రాలిక్ స్టోరేజ్ ఇచ్చాము. బట్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ బెడ్రూమ్ లో ఈ బెడ్ బ్యాక్ డ్రాప్ అనమాట. ఇదంతా ప్యానెలింగ్. బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ప్యానెలింగ్, మన క్లయింట్స్ గురించి చెప్పాలి. సో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, సతీష్ సార్ గారు అండ్ స్వాతి మ్యామ్, వీళ్ళు ఏంటి అంటే సింగపూర్ లో ఉంటారు. ఇది మనకి ఎక్స్పర్ట్ ప్రాజెక్ట్ జోన్ కింద ఉంటుంది. సో ఇనిషియల్లీ మనల్ని ఇన్స్టాగ్రామ్ చూసి కాంటాక్ట్ అయ్యారు. దెన్ మొత్తం మనకి వీడియో కాల్లోనే ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోయింది. డైరెక్ట్ వాక్ ఇన్ అయిపోయారనమాట. సో మా ప్రీవియస్ వీడియోస్లో రియాక్షన్ వీడియోస్ కూడా పెట్టాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మొత్తం హోమ్ టూర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ సార్ వాళ్ళు అయితే స్టెప్ ఇన్ అయ్యారు. సో వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఫ్యామిలీ ఫోటో అనేది
బ్యాక్ ప్యానల్లో ఇన్సర్ట్ అవ్వాలి. సో దానికోసం మేము డిఫరెంట్ ఆప్షన్స్ చూసాము. మెయిన్ ఈ ఆప్షన్ ఏంటి అంటే గ్లాస్లోనే క్లయింట్ ఫోటో అనేది ఫోటోషాప్ చేపించి మొత్తం ప్రింట్ చేసి గ్లాస్లో ఇక్కడ ఇన్సర్ట్ చేసేసాము. సో ఇదే మనకి మెయిన్ హైలైట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి నచ్చిన ఆప్షన్ అయితే ఇదే అనమాట. నా ఫేవరెట్ ఆప్షన్ కూడా ఇదే. అండ్ మీరు బెడ్ బ్యాక్ ప్యానల్ చూస్తున్నారు కదా, ఎండ్ టు ఎండ్ బ్యాక్ ప్యానలింగ్ తీసుకున్నాము. ఆ కార్నర్ గ్రూయింగ్ చూస్తున్నారు కదా, అది కూడా విండో అయితే విండో కూడా కన్సీల్ చేసేసి కన్సీల్ డోర్ లాగా పెట్టేసేసి ఎండ్ టు ఎండ్ మొత్తం ప్యానలింగ్ చేసేసాము. సో కంప్లీట్ బెడ్ బ్యాక్ ప్యానల్ ఈ వాల్ వరకు పుష్ చేసినప్పుడు మనకి విండో అయితే వచ్చింది. సో ఆ విండో ఆ లుక్ వైజ్ అది బ్రేక్అవుట్ లాగా కాకుండా ఇక్కడ కూడా మనం కన్సీల్ డోర్ చేసేసాము. టచ్ టు ఓపెన్ డోర్ తీసుకున్నాము. సో ఎప్పుడైతే మనకి విండో యాక్సెస్ కావాలో విండో యాక్సెస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మనం కంప్లీట్లీ క్లోజ్ చేసేస్తే ఫుల్ బ్యాక్ ప్యానల్ లాగా లుక్ బాగుంటుంది. సో మనకి ఏంటి అంటే టీవీ యూనిట్కి బిసైడ్స్ మనకి వ్యానిటీ చెప్పాను కదా, వ్యానిటీకి ఆపోజిట్లో 2 బెడ్రూమ్స్ అయితే వచ్చాయి. సో ఫస్ట్ కిడ్స్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాము. కిడ్స్ బెడ్రూమ్ వెళ్లే ముందు ఇది చాలా స్పెషల్ అనమాట. దీనికోసం మేము డిజైనింగ్ ఫ్లాట్ మొత్తం టైమ్ లైన్స్లో ఇదే ఎక్కువ టైమ్ లైన్స్ తీసుకుంది. సో ఏంటి అనేది ఆ హిడెన్ జెమ్ ఏంటో ఒకసారి మీకు చూపించేస్తాను, వచ్చేయండి. సో కంప్లీట్లీ ఎంటర్ అయితే మీకు ఒక మ్యారియో వరల్డ్లోకి ఎంటర్ అయినట్టు ఉంటుంది. మ్యారియో గేమ్ ఎవరైతే ఆడతారో వాళ్ళకి బాగా ఉంటుంది. మోస్ట్ అందరికీ ఫేవరెట్ గేమ్ కూడా, నాకు కూడా అదే ఫేవరెట్ గేమ్ అనమాట. ఇది కంప్లీట్ మ్యారియో థీమ్లో డిజైన్ చేసిన బెడ్రూమ్ అనవచ్చు. మన క్లయింట్స్ పిల్లలకైతే మ్యారియో చాలా ఇష్టము. దీనికోసం చాలా ఇటరేషన్స్ చేసాము. ఎలా చేయాలి, ఫస్ట్ డీకోకి వెళ్ళాము, ఇట్స్ ఎక్స్పెన్సివ్ సైడ్ అవుతుంది. సో మనకి బడ్జెట్ ఆప్షన్స్లో కూడా ఎలా చేయొచ్చు అన్నప్పుడు కస్టమైజ్డ్ వాల్ పేపర్ తీసుకున్నాము. మ్యారియో థీమ్ సేమ్ కంటిన్యూషన్ వచ్చేటట్టు, డిజైన్ ఎక్కడ మిస్ మ్యాచ్ అవ్వకుండా సేమ్ కంటిన్యూషన్ వచ్చేటట్టు ఇక్కడ బ్లైండ్ కూడా మనం విండో వచ్చింది, బ్లైండ్ కూడా ఇచ్చేసేసాము. మెయిన్ ఏంటి అంటే మీకు ఇక్కడ బెడ్ కూడా ఇక్కడ డిజైన్ చేసేసాము. సేమ్ థీమ్ లో మనకి మ్యారియోలో ఏవైతే కలర్ ఆప్షన్స్ ఉంటాయో సేమ్ కలర్ ఆప్షన్స్ డిజైన్ చేసాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవే మనకి మ్యారియో గేమ్ అంటే ఇది ప్రతిదీ గేమ్ లో ఉన్న కాన్సెప్టే అనమాట. సో మ్యారియోలో దాచుకునే కాన్సెప్ట్ చెస్ డ్రాస్ ఉంటాయి కదా, సేమ్ డ్రాస్ ఇక్కడైతే ప్లేస్ చేసేసాము మనము. బిఫోర్ గోయింగ్ టు వార్డ్రోబ్స్ లో కూడా చాలా స్పెషాలిటీ ఉంది. సో బిఫోర్ గోయింగ్ టు వార్డ్రోబ్స్ సీలింగ్ కి చూద్దాము. సీలింగ్ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మ్యారియోలో మనం కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటాం చూడండి, సేమ్ థీమే మనం సీలింగ్ లో కూడా మనం రెప్లికేట్ చేసేసాం అనమాట. సో ఎంటర్ అయితే మనకి మ్యారియోలోకి గేమ్ లో ఆడినట్టే ఉంటుంది ఈ రూమ్ అంతా కూడా. ఈ రూమ్ లో హైలైట్ ఏంటి అంటే ఈ వార్డ్రోబ్ అని చెప్పొచ్చు. సో వార్డ్రోబ్ చూస్తున్నారు కదా, క్లయింట్ కి 2 పిల్లలు అనమాట. సో వాళ్ళ పిల్లల ఫొటోస్ ని మనం ఇక్కడ గ్లాస్ పైన ప్రింట్ చేపించి పెట్టాము. సో వీటి కోసం కూడా ఆల్మోస్ట్ చాలా రోజులు ఫోటోషాప్ అయితే చేసాము. లాస్ట్ కి ఫైనల్ అవుట్లుక్ అయితే చాలా బాగా వచ్చింది. క్లయింట్ పిల్లలకి కూడా చాలా బాగా నచ్చింది అనమాట. సో 2 పిల్లలు మెమరీగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ప్లేస్ చేశారనమాట. సార్ వాళ్ళ అవి సింగపూర్ లో దిగిన మెమరీస్ అయ్యి ఉండొచ్చు. సో అంతా కలిపి ఇక్కడైతే ప్లేస్ చేసేసాము. అండ్ టాప్ ఇక్కడ మీరు చూస్తుంటే మ్యారియోలో థీమ్ లో స్కై బ్లూ థీమ్ ఉంటుంది కదా, సేమ్ స్కై బ్లూ థీమ్ లోనే వెళ్ళిపోయాము. ఎంటర్ అవ్వగానే రెగ్యులర్ గా అందరికి ఇచ్చినట్టు యూజ్డ్ క్లాత్ స్టోరేజ్ కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేసేసాము. ఇదంతా కూడా మనకి టైటాన్ డోర్స్ యూజ్ చేసాము. ఇదంతా కూడా గ్లాస్ పైన ప్రింట్ చేసి యూజ్ చేసేసాం. అండ్ మీకు ప్రతి వార్డ్రోబ్స్ లో మేము ఇక్కడ సెన్సార్ లైట్స్ యూజ్ చేసేసాము. డైరెక్ట్ గా మనం ఓపెన్ చేస్తే లైట్ కూడా మనకి ఆన్ అయిపోతుంది. అంతా సెన్సార్ లైటింగే ఇచ్చేసేసాము ప్రతి వార్డ్రోబ్ లో కూడా. సరే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, క్లయింట్ కి అయితే 2 పిల్లలు అనమాట. సో వాళ్ళకి ఇద్దరికి డిఫరెంట్ స్టడీ యూనిట్స్ కావాలి. బట్ రూమ్ కాంపాక్ట్ సైజ్ ఉంటుంది. దాంట్లో మనకి 2 పిల్లలకి ప్రొవైడ్ చేయాలి అంటే సో కొన్ని స్మార్ట్ సొల్యూషన్స్ అయితే మా దగ్గర ఉన్నాయి. సో అది చూపించే ముందు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జాయ్ స్టిక్ అనమాట. గేమ్ ఆడాలంటే జాయ్ స్టిక్ మ్యాండేటరీ కాబట్టి సేమ్ జాయ్ స్టిక్ ఇక్కడ పెట్టాము. ఇదంతా మనం డీకోలో డిజైన్ చేసి ప్లేస్ చేసామన్నమాట. సో ఏదైనా బుక్స్ కానీ స్టోరేజ్ కలా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ టాప్ ఇక్కడ ఏంటంటే వర్క్ స్టేషన్ మనం ఫుల్ లెంత్ ఇచ్చేసేస్తే రూమ్ కొంచెం కాంపాక్ట్ అయిపోతుంది. దానికోసం మనం ఏం చేసాము అంటే రిక్వైర్డ్ అయినప్పుడు రెగ్యులర్గా ఈ టాప్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు పెద్ద స్టడీ టేబుల్ కావాలి, వర్క్ చేసుకోవాలి అన్నప్పుడు కంప్లీట్లీ ఇది పుల్ అవుట్ చేయొచ్చు. పుల్ అవుట్ చేసి దీనిపైన ఏదైతే టాప్ ఉంటుందో అది కంప్లీట్లీ ఓపెన్ చేసేసి మనం వర్క్ స్టేషన్ గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో వర్క్ కావాలి అన్నప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని పెద్ద వర్క్ స్టేషన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వర్క్ స్టేషన్ అయితే చూసారు కదా, జాయ్ స్టిక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనకి మ్యారియో కూడా ఉండాలి. సో సేమ్ మ్యారియో అయితే ఇక్కడ మనం ప్రింట్ చేసామన్నమాట. సో మ్యారియో డోర్ అయితే తీసుకున్నాము. ఇది కూడా కంప్లీట్లీ మనకి స్టోరేజే ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా బుక్స్ కానీ ఏమైనా స్టోరేజ్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ బాటమ్ మొత్తం వర్క్ స్టేషన్ అయితే ఇచ్చేసాము. సో దీని బాటమ్ లో కూడా మనకి స్టడీ టేబుల్ అయితే ప్రొవైడ్ చేసేసాము. ఈ కలర్ థీమ్ కూడా కంప్లీట్లీ మ్యారియో కలర్ థీమ్ లో తీసుకున్నాము. అండ్ బాటమ్ లో కూడా ఒక డ్రా అయితే తీసుకున్నాము, లైక్ ఏదైనా ల్యాప్టాప్స్ కానివ్వండి అలా ఏదైనా స్టోరేజ్ కోసం. సో ఇది మనకి కావాలి అన్నప్పుడు 2 వర్క్ స్టేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ కంప్లీట్లీ మనం ఇది క్లోజ్ చేసేస్తే సింగిల్ వర్క్ స్టేషనే ఉంటుంది. సో కంప్లీట్ రూమ్ మీకు ఎలా అనిపించింది? జనరల్ గా కిడ్స్ థీమ్ అంటే సిండ్రెల్లా చూసుంటారు, స్పైడర్ మ్యాన్ ఇలా చూసుంటారు. సో మ్యారియో గేమ్ ని కూడా మనం ఒక థీమ్ లాగా చేంజ్ చేసేసి కంప్లీట్లీ ఈ బెడ్రూమ్ అయితే డిజైన్ చేసేసాము. ఈ బెడ్ కూడా ఇక్కడ చేసింది, అన్ని బెడ్స్ మనం హైడ్రాలిక్ స్టోరేజ్ ఇచ్చేసేసాము. నా ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాము. గెస్ట్ బెడ్రూమ్ లోకి అయితే వచ్చేసేసాము.
చేసేసాము. సో గెస్ట్ బెడ్రూమ్ ఏంటంటే క్లయింట్ మల్టీపర్పస్గా యూజ్ చేసుకుంటా అన్నారు. ఎప్పుడైనా పేరెంట్స్ వచ్చినప్పుడు మనకి బెడ్ కావాలి, అదర్వైజ్ ఇదంతా వర్క్ స్పేస్గా యూజ్ చేసుకుంటా అని చెప్పారు. సో అందుకోసమే ఇక్కడ మనం మాఫీ బెడ్ అయితే ఇచ్చేసేసాము. మాఫీ బెడ్ అంటే రిక్వైర్డ్ అయినప్పుడు యూజ్ చేయొచ్చు, అదర్వైజ్ కంప్లీట్లీ క్లోజ్ చేస్తే ఒక సైడ్కి ఉండేస్తుంది అనమాట. స్పేస్ సేవింగ్ బెడ్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది కంప్లీట్లీ లెగ్ స్టాండ్ అవుతుంది. ఇలా ఓపెన్ చేసేసి కంప్లీట్లీ ఇలాగా మనం లే చేసేసేయచ్చు. సో మనకి బెడ్ కి బిసైడ్స్ మనం వార్డ్రోబ్ అయితే ఇచ్చేసేసాము. మినిమల్ స్టోరేజే కావాలి అన్నారు క్లయింట్. సో రెగ్యులర్ వార్డ్రోబ్ ఇచ్చేసేసాము, ఓపెన్ షట్టర్స్. ఇక్కడ 2 డ్రాస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ విండో వచ్చేసింది. బ్లైండ్స్ చూసినట్టయితే సేమ్ థీమ్, ఏ రూమ్ లో ఏ కలర్ కాంబినేషన్ యూజ్ చేసాము సేమ్ కాంబినేషన్ ఆఫ్ లైన్స్ యూజ్ చేసేసాము. ఇక్కడ మీరు లామినేట్స్ కూడా చూడండి. ఈ ఫ్లాట్ లో డిఫరెంట్ డిజైనర్ లామినేట్స్ చూసాము. ఇదంతా మీరు చూసినట్టయితే లెదర్ టోన్ ఉంటుంది, లెదర్ లామినేట్స్ లాగా ఉంటుంది. ఇది కంప్లీట్లీ లెదర్ లామినేట్ యూజ్ చేసాం విత్ హై గ్లాసీ లామినేట్. సో ఈ ఫ్లాట్ లో చూస్తే హ్యాండిల్స్ కూడా చాలా హైలైట్ చేస్తున్నాను. ప్రీమియం హ్యాండిల్స్ అయితే యూజ్ చేసేసాము. సో ఫుల్ లెంత్ ఉంటాయి. జస్ట్ చిన్న నాబ్స్ తోటే మనం హైలైట్ చేసేసాము. మీరు మాస్టర్ బెడ్రూమ్ లో చూసినట్లా ఇలా చూసినా అన్ని లాంగ్ హ్యాండిల్స్ ఇక్కడ యూజ్ చేసేసాం. ఇక్కడ కంటిన్యూషన్ క్లయింట్ అయితే ఒక వర్క్ డేస్ కావాలి అన్నారు. ఇది మల్టీ ఫంక్షనల్, చాలా మందికి ఐడియా ఉంటుంది. మన హైట్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో ఏ హైట్ కావాలి అన్నా మనం ఇది కంప్లీట్లీ మనకి ఇక్కడ కస్టమైజ్ అవుతుంది. సో ఇలా మనకి ఇక్కడైతే ఆపరేషన్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో మనకి ఏ హైట్ కావాలి అన్నా ఇక్కడ మనం ఆపరేట్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ మనకి ఇంకా హైట్ కావాలి అన్నా కూడా ఇక్కడ బటన్ సిస్టమ్ ఉంటుంది. సో సేమ్ దీంతో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. మెయిన్ ఈ ఫ్లాట్ లో హైలైట్ ఏంటి అంటే ప్రతి రూమ్ కి మనకి లైక్ కిడ్స్ బెడ్రూమ్ కి, గెస్ట్ బెడ్రూమ్ కి బాల్కనీస్ అయితే వచ్చేసాయి. బాల్కనీస్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో మనకి వార్డ్రోబ్ ఆపోజిట్ లోనే మన ఐరన్ టేబుల్ అయితే యూజ్ చేసేసాము. ఇక్కడ ఏంటంటే ఫోల్డబుల్ టేబుల్ మీరు రెగ్యులర్ గా చూసే ఉంటారు, బట్ ఇది ఫోల్డబుల్ టేబుల్ కాదు. ఫోల్డబుల్ మన వర్క్ డెస్క్ గా కూడా వాడుకోవచ్చు, అదర్వైజ్ మనం ఐరన్ టేబుల్ గా కూడా వాడుకోవచ్చు. సో ఐరన్ టేబుల్ ఏంటి అంటే ఇక్కడ ఒక నిష్ ప్రొవైడ్ చేస్తాము. లైక్ మన ఐరనింగ్ చేసేటప్పుడు క్లాత్స్ అన్ని ఫోల్డ్ అవ్వడానికి ఇక్కడ ఒక నిష్ కూడా మనం ప్రొవైడ్ చేసేసాం. అండ్ ఈ రూమ్ లో రెగ్యులర్ బేసిక్ ఫాల్ సీలింగ్ వెళ్ళిపోయాం విత్ జిప్సమ్ బీడింగ్స్. అవే సింపుల్ మినిమల్ గా హైలైట్ చేసేసాము. సో కంప్లీట్లీ ఇది ఓపెన్ చేసేసి కంప్లీట్లీ లే డౌన్ అయితే చేసేయచ్చు. ఇది మనకి డిఫరెంట్ కస్టమైజ్డ్ సైజెస్ లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం క్వీన్ సైజ్ అయితే చేసామన్నమాట. సో ఇక్కడ మనకి మ్యాట్రెస్ కూడా ఇన్సర్ట్ చేసేసి డైరెక్ట్ క్లోజ్ చేసేసుకోవచ్చు. దీన్నే మాఫీ బెడ్ అంటారు ఎవరైనా స్పేస్ సేవింగ్ కావాలి అంటే. సో ఇలాంటి బెడ్ ఆప్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇక్కడ మాఫీ బెడ్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఇది హోమ్ థియేటర్ రూమ్ గా కూడా క్లయింట్ యూజ్ చేసుకుంటా అన్నారు. సో మాఫీ బెడ్ పైన మనకి డెస్క్ లో మనకైతే ప్రొజెక్టర్ ప్రొవిజన్ అయితే ఇచ్చేసాము. ఇప్పుడు ఏంటంటే మనకి మెయిన్ బాల్కనీ వచ్చింది కదా, ఇక్కడ ఫుల్ లెంత్ కర్టన్స్ ఇచ్చాము. దీని బ్యాక్ సైడ్ మనం సీలింగ్ లో ప్రొవిజన్ ఇచ్చేసేసాము. ఇది మనకి స్క్రీన్ కూడా రోల్ డౌన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనము హోమ్ థియేటర్ ఫీల్ ఏదైనా మూవీస్ అలా చూడాలి అన్నా ఇది కంప్లీట్లీ రోల్ డౌన్ చేసేసుకొని ప్రొజెక్టర్ స్క్రీన్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. సో అందుకోసమే చెప్పాను ఇది మల్టీ ఫంక్షనల్ రూమ్ అని. సో అలాగే మనం ఇక్కడ డిజైన్ చేసాము. సో కంప్లీట్ హోమ్ టూర్ చూసారు కదా, మీకు ఏ పార్ట్ బాగా నచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో ఈ ఫ్లాట్ లో మీకు చాలా నేను చూపించాను స్పేస్ సేవింగ్స్. బెస్ట్ ఏంటి అంటే పూజా రూమ్, అవే కాకుండా లూజ్ ఫర్నిచర్ కూడా చాలా చేసాము. బెడ్స్ అండ్ ఇలాంటి చిన్న పాపీస్ కూడా మనం చాలా చేసామన్నమాట. సో ఇలాంటి స్పేస్ సేవింగ్ ఐడియాస్ కానీ కొత్త క్రియేటివ్ ఐడియాస్ కానీ మీ ఫ్లాట్లో ఇన్సర్ట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మా నెంబర్స్ డిస్ప్లేలో ఉంటాయి. సో ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. అదర్వైజ్ మెసేజ్ చేసిన వాట్సాప్లో డైరెక్ట్ అదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంది, డైరెక్ట్ మీరు పిన్ కూడా చేయొచ్చు. సో మెయిన్ ఏంటి అంటే మా కన్సల్టెన్సీ ఫ్రీ ఉంటుంది కాబట్టి మీ హోమ్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా 5 minutes మాతో టైం స్పెండ్ చేయండి. క్లియర్ థాట్ తోటి మీ హోమ్ని మీ ముందుకు తీసుకువెళ్ళొచ్చు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇలాంటి హోమ్ టూర్స్ మీ ముందుకు తీసుకొస్తాను. ఖచ్చితంగా మా వీడియో మిస్ అవుట్ అవ్వద్దు అనుకుంటుంటే సబ్స్క్రైబ్ చేసేసి పెట్టేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. మేము సింగపూర్లో ఉంటాము. ఇండియాలో ఫస్ట్ హౌస్ మాదనమాట. అంటే మేము ఉండడానికి తీసుకోవాల్సిన అంటే ఆ ప్లానింగ్తో తీసుకున్న హౌస్ ఫస్ట్. సో we were not aware how the interior looked like, how the treatment for the interiors and all. So we were contacting different people as part of our research before handovering the house. So మేము చాలా వీడియోస్ చూస్తూ ఉండేవాళ్ళం for the better experience because we don't know anyone in India since we were in Singapore. సో చూస్తూ ఉంటే కపుల్ ఆఫ్ ఇంటీరియర్స్ పీపుల్ షార్ట్ లిస్ట్ చేసాము. దాంట్లో కాసా వాళ్ళు అంటే we didn't finalize CASA, but we shortlisted CASA based on their YouTube videos. So after that మేము ఏం చేసామంటే we spent 2 weeks of time, come back to India, visited a couple of houses along with CASA and other interiors. మేము కాసాకి ముందు ఒక 2-3 హౌసెస్ డిఫరెంట్ వెండర్స్ వాళ్ళే చూసాము. మాకేంటంటే సింగపూర్లో పర్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. The quality of the work and nature of the work, everything is important. At least for me, I have big OCD problem.
సో ఐ వాజ్ ఫోకసింగ్ మోర్ ఆన్ దాట్. అండ్ వేరే వాళ్ళ వెండర్స్ చూసినప్పుడు ఆ ఫీల్ నాకు రాలేదు. బట్ కాసా వాళ్ళ ఫస్ట్ హౌస్ విజిట్లోనే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. బట్ ఐ వాజ్ థింకింగ్ దట్ మేబీ ఐ వాజ్ రాంగ్. సో I visited almost 4 to 5 houses which is done by Casa. Every house lo I was having satisfaction while looking out the house and work nature and work completion gaani, artifacts gaani, everything was good. Then I contacted Manisha ma'am. So and the interaction with Manisha ma'am was very smooth, and in fact it is very friendly, like home person తో మాట్లాడినట్టు అనిపించింది నాకు. సో తనతో మాట్లాడి we inquired about the quotation and everything, and we started interacting. Then we went to their office, and me and my wife, we talked to them, Srikanth and Manisha, and they were very pleasant, and we surprised the response they given, the ideas, because we have lot of ideas in our mind, but we don't know how many can be successful, how many can be implemented. So వాళ్ళు మాకు కంప్లీట్ ఐడియా ఇచ్చారు, రోడ్ మ్యాప్ ఇచ్చారు, విచ్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ అండ్ మేక్స్ అస్ హ్యాపీ. సో మేమేం చేసామంటే we invited them to our house, which is empty house. So they given lot of ideas, we shared our ideas, they suggested. This way we started our journey with Casa. To be honest, Srikanth garu is very intelligent in terms of giving ideas, because he always suggests me like ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, which is good, and I'm happy for that. And ప్రతి దాంట్లో కూడా ఐడియాస్ ఇస్తారు తను. That is good about Srikanth garu. And Manisha garu always supportive. Another good thing I want to tell is they are always available in irrespective of the timing, because we are in Singapore, so timings will be bit different comparatively. But anytime I call them, they are reachable. They will call, they will advise me, they will take time to explain the things. That is, I'm pretty much happy. And we started 3D designing and implementation. In fact, handover time kuda మేము చాలా టైట్ టైమ్ లైన్స్ ఇచ్చాము, because of the flight booking and all that. They have put all their effort irrespective of other problems. They handled in time and executed very well. And we went back to Singapore, and after completion I came back and I was very much amazed. ఏంటంటే the quality of the work I didn't expect, because in Singapore లో వర్క్ చాలా నీట్గా ఉంటుంది, కానీ క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ నాట్ దట్ గుడ్ యాజ్ ఇన్ ఇండియా. దట్స్ వాట్ ఐ ఫీల్. చాలా ఇంప్రెసివ్ అనిపించింది. కొన్ని ఎలిమెంట్స్ అయితే ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎస్పెషల్లీ మై మాస్టర్ బెడ్రూమ్, పూజా రూమ్ and kids bedroom. Kids exaggerated a lot. They were very happy after seeing the output of the kids bedroom. So total ga we were very happy in terms of project. Thank you very much to Srikanth and Manisha, and also their team. Vardhan was very helpful. We did a lot of changes during the project, but they never hesitate to do the corrections and make the corrections. Thank you very much. హౌస్ అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్. సో మేము ఒక ఇల్లు తీసుకున్న తర్వాత ఇల్లు ఇంటీరియర్కి ఎవరు ఇవ్వాలనేది డే 1 నుంచి ఆలోచిస్తూనే ఉన్నాం అనమాట. సో ఇంటీరియర్ స్కామ్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి హైదరాబాద్లో. సో ఇల్లు తీసుకున్నప్పుడు ఏంటంటే మేము సింగపూర్కి వెళ్ళి 2011లో వెళ్ళాను అనమాట. సో 14 years అనేది నేను హైదరాబాద్కి చాలా దూరంగా ఉన్నాను. ఇక్కడ పేరెంట్స్ సపోర్ట్ కానీ ఇలా సపోర్ట్ కానీ ఇక్కడ ఇంటీరియర్స్ గురించి తెలిసిన వాళ్ళు కానీ అసలు మాకు ఎవరు తెలియదు అనమాట. సో అలాంటప్పుడు చాలా ఫ్రెండ్స్ నుంచి చాలా న్యూస్ విన్నాము, ఇంటీరియర్స్ అనేది చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి అని. అలాంటప్పుడు చాలా భయం వేసింది ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అవ్వాలి అనేది. సో అలాంటప్పుడు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసాము. వీడియోస్లో 5-6 మెంబర్స్ని ఫైనలైజ్ చేసామన్నమాట. బట్ స్టిల్ ఎవ్రీ మినిట్ అనేది ఇప్పుడు ఇంటీరియర్స్ ఇచ్చి వెళ్ళిన తర్వాత ఒక 3-4 months అనేది కంప్లీట్గా ఇంటికి అనేది పడుతుంది. అలాంటప్పుడు ఒక ఇంటీరియర్కి మనం అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత హ్యాపీగా ఉంటామా లేదా ప్రశాంతంగా నిద్రపోతామా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద గాడ్ ఓన్లీ. సో అలాంటప్పుడు మేము హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంటీరియర్స్ చూస్తున్నప్పుడు కాసా వాళ్ళని అప్రోచ్ అయ్యాము. అంతకంటే 2-3 ఇంటీరియర్స్ని అప్రోచ్ అయినా కూడా వాళ్ళ వర్క్స్ అనేవి పర్సనల్గా వెళ్ళి చూడాలి అనేది
మా ఫ్యామిలీ మేము తీసుకున్న డెసిషన్. అలాంటప్పుడు తీసుకున్న ఇల్లు చూసినప్పుడు కూడా ఎవరిది అంతగా సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు. ఎట్ ద సేమ్ టైం కాసా ఇంటీరియర్స్ అండ్ డెకార్స్ వాళ్ళది ప్రాజెక్ట్స్ చూసాము, 2-3 ప్రాజెక్ట్స్ చూసాము. వాళ్ళ వర్క్ కానీ, నీట్నెస్ కానీ, టైమ్ ఆఫ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాచెస్ టు అవర్ రిక్వైర్మెంట్. సో ఇమీడియట్గా మేము వాళ్ళకి సైన్అప్ చేసేసాము. సైన్అప్ చేసిన తర్వాత రిక్వైర్మెంట్స్ ఫేస్ నుంచి అంటిల్ ద ప్రాజెక్ట్ డెలివరీ వరకు ఎవ్రీ మినిట్ వీ వర్ వెరీ హ్యాపీ. సో వీ వర్ నాట్ ఏబుల్ టు కోఆర్డినేట్ ఇన్ ద డే టైమ్ డ్యూ టు అవర్ ఆఫీస్ వర్క్స్. సో నైట్ టైంలో ఎవ్రీ డే మండే టు సండే వరకు ఎప్పుడైనా మాకు కుదిరేది ఓన్లీ నైట్ టైమ్సే. సో ఇక్కడ హైదరాబాద్లో ఉన్న టైమింగ్స్కి సింగపూర్ టైమింగ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది, 2.5 hours. అలాంటప్పుడు కూడా ఆ నైట్లో 9 కానీ 10 కానీ ఏ టైం అయినా కూడా ఈవెన్ సాటర్డే సండేస్ వాళ్ళ పర్సనల్ టైంని కూడా లీవ్ చేసి మా కోసం వర్క్ చేశారు. రిక్వైర్మెంట్స్లో మేము చాలా చేంజెస్ చేసాం యాక్చువల్గా. సో వెన్ ఇట్ ఈస్ అవర్ డ్రీమ్ హౌస్ అనేది మనం ఒకటి అనుకుంటాము, వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ మన ఎస్ఎఫ్టీని బట్టి అది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో మా డ్రీమ్లో ఒకటి ఉన్నా కూడా అది వర్కౌట్ అవుతుందా అవ్వదా అనేది నాలెడ్జ్ మాకు ఉండదు, అంత నాలెడ్జ్ అనేది మాకు లేదనమాట. బట్ వెన్ వీ కమ్ టు మనీషా మ్యామ్, సో వెన్ వీ టెల్ అవర్ రిక్వైర్మెంట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని చెప్పి వాళ్ళ సజెషన్స్ వాళ్ళు ఇచ్చి ఆల్టర్నేట్స్ కూడా మాకు చూపించారు. సో అండ్ డిజైనింగ్ అనేది కూడా చాలా చాలా చేంజెస్ చేసాము. గోవర్ధన్ ఎవ్రీ నైట్ యాక్చువల్గా సండేస్, though he's working in the casa, so Sundays they will have definitely their holidays, but still Govardhan spent very much time in receiving our requirements, and he changed the design so many times to satisfy us. So Govardhan kani, design manager Srikanth kani, every minute చాలా కోఆర్డినేట్ చేశారు. మా టైంని వాళ్ళ టైంని మ్యాచ్ చేసుకొని జూమ్ కాల్స్లో, వాట్సాప్ కాల్స్లో, వీడియో కాల్స్లో కూడా హెసిటేట్ చేయకుండా ఎవ్రీ మినిట్ మాకు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. సో వెన్ ఇట్ కమ్స్ టు ప్రాజెక్ట్ డెలివరీ, సో మేము డెఫినెట్గా చెప్పాను మేడం, మాకు హైదరాబాద్లో హౌస్ లేదు. సో వెన్ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ సింగపూర్ టు హైదరాబాద్, డెఫినెట్లీ వీ వాంట్ అవర్ హౌస్ బై ద టైమ్ వీఆర్ రీచింగ్ ద హైదరాబాద్. సో బై ద మూమెంట్ వీఆర్ రీచ్ హియర్, సో ద హౌస్ వాజ్ కంప్లీట్లీ రెడీ. సో 75% ఆఫ్ ద వర్క్ ఈస్ ఆల్రెడీ కంప్లీటెడ్. సో ఇఫ్ యూ ఇమాజిన్, మేము సైన్అప్ చేసి వెళ్ళాము, 75% తర్వాత వచ్చాము అంటే ఈ 3 monthsలో వీ వర్ నాట్ స్టెప్ ఇన్ టు అవర్ హౌస్ ఎట్ ఆల్. బట్ వెన్ వీఆర్ కమ్ ఇన్ టు అవర్ హౌస్ అండ్ వీఆర్ స్టెప్ ఇన్, వీ వర్ రియల్లీ అమేజ్డ్ బై సీయింగ్ దిస్ ప్రాజెక్ట్ డెలివరీ. వీఆర్ వెరీ హ్యాపీ. సో శ్రీకాంత్ ఎగ్జిక్యూషన్ టీమ్ and project delivery team, design managers, designing team, everything is, we were very happy. Thank you Manisha, thanks a lot for giving us our dream home. Now మేము became friends అయిపోయాం. To be honest, after seeing this bedroom, I was astonished. I was like at a loss of words. To be honest, while they were making every part of this room, especially my desk and all of the fall ceiling and all the wallpaper, everything, I was actually very excited to see the final result, because that satisfaction of a completed room is like అదొక వేరే లెవెల్. కంప్లీటెడ్ రూమ్ చూసినాక ఈ మొత్తం టైటానియం డోర్స్, ఈ కస్టమ్ తోటి ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ లాగా వచ్చింది. అండ్ మాకు గేమ్స్ చాలా ఇష్టం కాబట్టి మా ఇమాజినేషన్ తోటి, మా క్రియేటివిటీ తోటి ఇష్టం ఉన్న ఆబ్జెక్ట్స్, మా ఇష్టం ఉన్న గేమ్స్ అవన్నిటిని ఇంక్లూడ్ చేసి ఈ రూమ్ చేశారు కాబట్టి నాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నది. అండ్ మా బ్రదర్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ రూమ్. అండ్ కాస్త ఇంటీరియర్స్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ వల్ల నేను చాలా ఐఎమ్ అమేజ్డ్. ఎందుకంటే నాకు స్టిల్ గుర్తుంది, మా పేరెంట్స్ అక్కడ రూమ్ లో ఉంటా అంటే నేను చాలాసేపు వెయిట్ చేశాను. ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ సర్ప్రైజ్ ఇంత కష్టపడుతున్నాను. సో నేను ఈ రూమ్ ని చూసి నేను ఎక్సైట్ అయినాను. నా బెడ్, నా డెస్క్, నా సైడ్ టేబుల్ అన్ని గేమ్స్ లోనే ఉండే, బట్ రూమ్ మొత్తం చాలా బాగుంది. కాసా హ్యాస్ టు గెట్ 5 stars.